వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా పిట్టం మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ప్రజలకు ఈ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. సంధ్యారాణి ప్రకాష్ ఏలూరు జిల్లా జంగిరెడ్డిగూడెం మండలం స్థానిక గురువాయిగూడెంలో ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదములు అందజేశారు. చంద్రబాబుకు కేసినేని సవాల్, అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. భ్రమరావతినా లేక సొంత రాష్ట్రం తెలంగాణనా, లేదంటే నారా వారిపల్లికి రమ్మంటారా చంద్రబాబు? దాసుని మోసం చేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్టీఆర్ ఈయన్ని మోసం చేస్తే మళ్ళీ పునర్జీవనం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్ గా ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన మనసు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆ రోజు అవకాశం ఇచ్చారు నాకని చెప్పి సోహన్ రాజు గారు చెప్తున్నారు వెనక నుంచి. నిజంగా ఆనందం. ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో చూసా, కొన్ని టీవీల్లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని అడిగాడు. నేనేమంటున్నానంటే నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు 2014 నుంచి 2019 వరకు నువ్వేం చేశావు 2019 నుంచి 24 వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా. చర్చకి నీతో నేను వస్తాను. నువ్వు నీ గ్రాఫిక్స్ అమరావతికి రమ్మంటావా, నీ సొంత రాష్ట్రం తెలంగాణ రమ్మంటావా, లేకపోతే నీ ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి రమ్మంటావా, ఎక్కడ రమ్మంటావు? నీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను. ఇప్పుడేంటి, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 100 కోట్లు ఇచ్చేవారు నేను అడిగే ఇప్పుడు సమాధానం చెప్తున్నా. ఈ నెలలో నేను స్వామిదాస్ గారు మన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో గల గట్టు బూత్కూర్ గ్రామంలో ఈ రోజు శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ మరియు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ కు పూల అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు పెద్ద మొత్తంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी अनन्ना छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी జై శివాజీ జై భవానీ जय शिवाजी जय भवानी ఈరోజు గంగారం మండలం గట్టుపుత్కూరు గ్రామంలో శివాజీ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క గట్టుపుత్కూరులో మన యొక్క శివాజీ జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దలు కానీ యువజన సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ దీనికి హాజరై ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా అందరూ జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ దగ్గర ప్రజలు వెళ్లిపోతున్న ఫోటోలు వీడియోలు తీస్తున్న ఇద్దరి వీడియోలు ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తల దాడి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి వైద్యం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు కడప జిల్లా మైదుకూరులో ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా ప్రతినిధులు నిరసన ర్యాలీ చేపట్టారు. మైదుకూరు రాయలసీమ సర్కిల్ నుండి కడప రోడ్లు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిరసన చేసిన మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాలు, వీరితో పాటు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని మీడియా ప్రతినిధులకు సంఘీభావం ర్యాలీలో పాల్గొన్నారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే 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 ప్రభుత్వ దమనకాండను ప్రభుత్వ దమనకాండను జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అని చెప్పి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు కృష్ణ అనే వ్యక్తి ఆ జరిగినటువంటి వాస్తవాలను బయటికి ప్రజలకు తెలపాలని చెప్పి ఆయన ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే అతన్ని పోలీసుల సమక్షంలో విపరీతంగా పట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి అధికారులు ఎవరే కానీ నిర్లక్ష్యంగా వాళ్లకు మద్దతు తెలపలే. అధికారులే సమక్షంలో జరిగిందంటే చాలా బాధాకర విషయము. ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఏమైనా ఈ ఖండనను నిజంగా అధికారులకు ఇస్తే ఎక్కడికైనా మాకు రెస్పాన్స్ దొరకడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రకము అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక సాక్షి పేపర్కు అధినేతలు. మీరు ఈరోజు ఏ రకంగా చేసినారో రేపు కూడా మీకు జరగదని ఎందుకు అనుకోరు. ఖచ్చితంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. యుఎస్ఏ లాస్ ఏంజల్స్ లో పద్మ విభూషణ్ వచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం. చిరంజీవి గారి గురించి మాట్లాడాలి అభిమానులకు అన్న, ఈయన మనసు వెన్న, సినీ ప్రేమికుల గుండెల్లో దేవుడు మా మంజునాథుడు, సినీ సామ్రాజ్యాన్ని ఏలే ఇంద్రుడు, ఈ జగదేక వీరుడు, యముడికి మొగుడు, ఘరానా మొగుడు, వెంకట్రావు అంజనీల తనయుడు,
మనందరి ఈ చిరంజీవుడు తెలుగు వారందరి గర్వం, అభిమానుల గుండెల్లో పొగరు. చిరంజీవి గారు తరతరాలకు సినీ పరిశ్రమకు ఒక నిఘంటువుగా ఉంటారు. నటన నైపుణ్యానికి తెరపై చూసి నటన నృత్యం నేర్చుకున్న ఏకలవ్య శిష్యులు ఎందరో. మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ కొండా శ్రీ చిరంజీవి గారిని సగౌరవంగా మీ అందరి మనసు మాటలతో వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. అంటే దానికి ప్రధానమైన కారణం ఆలోచన ఉండొచ్చు, కానీ ఆచరణ మీరందరూ చెప్పండి. అమెరికాలో ఉండి కూడా మీరు బ్లడ్ క్యాంప్స్ ఎన్ని చేశారు? ఆ సందర్భంలో ఆ క్యాంప్స్ నిర్వర్తించిన వాళ్ళని నేను ప్రత్యేకంగా ఫోన్లోనూ వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ ఇచ్చి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి అధ్యక్షతన మేడార జాతరను, క్యాంపును, కొత్త బస్టాండ్ నుండి మేడారం సమ్మక్క సారక్క జాతరకు మహాలక్ష్మి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం బస్సును జెండా ఊపి ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టే సాంగ్ కి అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్ లిరికల్ వీడియో 100 మిలియన్స్ పైగా వ్యూస్ తో కొనసాగుతోంది. మరోవైపు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ సాంగ్ కి పలువురు ఆడియన్స్, ఫ్యాన్స్ రీల్స్, షార్ట్స్ కూడా చేస్తున్నారు. ఈ సాంగ్ కి మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు కూతురు భారతీ ఘట్టమనేని డాన్స్ ఎరగదీశారు. తాజాగా కుర్చీ మడత పెట్టే సాంగ్ కి తన స్టైల్లో డాన్స్ అదరగొట్టిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.